2006లో ఐడెంటిఫై పోస్ట్ వచ్చి తిన్నాక మార్నింగ్ దాన్ని 12 ఇక్కడ డ్రాప్ చేసి కొంచెం పెద్దగా తెరవండి. కొంచెం తెరవండి సార్. ఇప్పుడు చూడండి, అడుగుతా ఉన్నాను నెంబర్స్. గుడ్డు కథ సార్ వచ్చింది, దూరం వచ్చింది. అయితే ఎగ్జాక్ట్గా కావాలంటే నేను ఎప్పుడన్నా ఈవినింగ్ నా దగ్గర మనము ఇక్కడ ఓన్లీ ఒక 3-4 ఫస్ట్ తెలంగాణ ఉచితాలను వినియోగించుకోండి. ఈరోజు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ తరఫున, అలాగే మానేరు ఎన్జిఓ తరఫున, ఎల్లారెడ్డిపేట స్వామి గారి ఆసుపత్రిలో, అలాగే మిగతా సంతోష్ గారు, రమేష్ గారు వైద్య బృందం సహాయంతో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ మిత్రుల కొరకు నేత్ర పరీక్షలు, అలాగే రక్త పరీక్షలు చేయడం కొరకు ఒక క్యాంపును ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశం కొద్దీ వారి యొక్క గొప్ప ఆలోచనను మేము మనస్ఫూర్తిగా సమర్థిస్తూ, ఈ ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యము, విద్య ఇవన్నీ కూడా మేము దాన్ని ఒక పెట్టుబడి కిందనే చూస్తున్నాం. విద్యలో పెట్టిన ప్రతి పైసా కూడా పెట్టుబడే, ఆరోగ్యానికి వెచ్చించిన ప్రతి పైసా కూడా పెట్టుబడే. ఎందుకంటే మానవ వనరులను కాపాడుకునే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఆ మానవ వనరులు అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్య తెలంగాణను సాధించినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. కాబట్టి మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అనేకమైన స్వచ్ఛంద సంస్థలు,
అలాగే ఇలా సహృదులు చాలామంది కూడా మెడికల్ క్యాంపులు చేయడం జరుగుతుంది. ఇవి ఎంత పెద్ద ఎత్తున పోతే ప్రజల్లోకి అంత మంచిదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాను రాను వైద్యం చాలా ఖరీదుగా మారింది, సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్వచ్ఛంద సంస్థలు కానీ మానవతావాదులు కానీ వారందరూ కూడా ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద అనేకమైన సంస్థలు కూడా ముందుకొచ్చి పరీక్షలతో పాటు వైద్యాన్ని కూడా కొంతమేర ఉచితంగా అందిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే వైద్య పరీక్షలు చేయించినప్పుడు అందరికీ కూడా అన్ని ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవచ్చు. కొంతమంది నిరుపేద వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలను ఒక్కరినో ఇద్దరినో వాళ్ళ సాధ్యమైనంత మేర అందించాలి. మా సహాయశక్తుల గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఇచ్చి అందులో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం కూడా మేము ఇలా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తూ, ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకుని, ఎందుకంటే ఏదో స్వార్థంతో చేసినాయి కాదు, ఇవన్నీ కూడా మానవతా దృక్పథంగా చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ సరైన వైద్యుల సంరక్షణలో, ఎందుకంటే ఇక్కడ చేస్తున్నందరూ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ చేస్తుంది. ఇక్కడ ఆ క్వాలిఫైడ్ డాక్టర్స్ అధ్యయనంలో జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇలా తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వారికి, అలాగే ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, డాక్టర్ల బృందానికి, వైద్య బృందానికి, వారికి సహాయ సహకారాలు అందించడానికి వచ్చిన టెక్నికల్ బృందానికి, అలాగే మానేరు వారికి, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇటువంటి వాటిని మున్ముందు ఇంకా జరిపించాలని కేవలం ప్రెస్ మిత్రులకే కాకుండా ఈ సమాజానికి ఉపయోగపడే మాదిరిగా మండలాల వారీగా అక్కడక్కడ ఉపయోగించి ఇలా నేత్ర శిబిరాలతో పాటు మొన్ననే మేము చేయడం జరిగింది డిఎంహెచ్ఓ గారి సహాయ సహకారాలతో. ఇవాళ రేపు క్యాన్సరు ఒక మహమ్మారిలా వ్యాపిస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాదు, దేశాన్ని కాదు, ప్రపంచాన్నే ఇవాళ అది ఒక మహమ్మారిలా వ్యాపిస్తుంది. చేయాలన్న ఉద్దేశం కొద్దీ చేయడం జరిగింది. దాని తర్వాత టీడీఏ ఫోరం, అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారు కూడా మొన్న మండపల్లిలో చేయడం జరిగింది. ఇక మున్ముందు కూడా అటువంటి పరీక్షలు నిర్వహించడానికి కూడా ప్రభుత్వం, ఇక్కడ మనకు ప్రభుత్వ వైద్య కళాశాల ఉంది, ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, అందులో ఉన్న వైద్య బృందం యొక్క సహాయ సహకారాలతో మున్ముందు ప్రతి మండలంలో కూడా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ముంగిటికే ఇలా అన్ని పరీక్షలు తీసుకుపోవడానికి మేము మా శాయశక్తులు కృషి చేస్తాం. ఈ బృందానికి, ఈ యొక్క శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, వైద్య బృందంతో పాటు ఎవరైతే ఇందులో పాల్గొన్నారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మున్ముందు కూడా ఇదే ఉత్సాహంతో మీరందరూ పాల్గొని ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా మీరు కృషి చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.